కాంగ్రెస్ పార్టీకి లేఖ రాసిన కాంగ్రెస్ కార్యకర్త, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోండి, మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళకే టికెట్లు ఇవ్వండి, పార్టీలు జంప్ అయిన కార్యకర్తలకు టికెట్ ఇవ్వద్దు, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వాలి. సూర్య రాథోడ్, షేర్లింగంపల్లి యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్, నా మిత్రుడు. ఆయన ఎంత ముద్దుగా రాసుకోవచ్చు. నేను ఒక సామాన్య కార్యకర్తని, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా ఎప్పుడు కూడా పక్క పార్టీ వైపు చూడలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జంప్ అయిన కార్యకర్తలకే మంచి జరుగుతుంది. అసలు సిసలైన నాలాంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ఒరిగిందేమీ లేదు అని ఆవేదనతో రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి, బట్టి విక్రమార్కకి, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ జేరిపాటి జైపాల్కి లేఖ రాసిన సామాన్యుడు కాంగ్రెస్ కార్యకర్త షేర్లింగంపల్లి మాజీ యూత్ అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్య రాథోడ్. 10 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డాము, పైన పక్క పార్టీ వైపు కూడా చూడలేదు. మరి ఇటువంటి నికార్సైన బిడ్డలకు కదా మున్సిపల్ ఎన్నికలలో టికెట్లు రావాల్సింది, ఇటువంటి నికార్సైన బిడ్డలకు కదా నామినేటెడ్ పదవులు రావాల్సింది, ఇటువంటి నికార్సైన బిడ్డలకు కదా జిహెచ్ఎంసీలో నెక్స్ట్ కార్పొరేటర్లు కావాల్సింది. లంగలు లఫంగాలు ఆ పార్టీ ఈ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అని పోతే టికెట్లు వస్తాయా మీకు? ఒక లంబాడి బిడ్డ కష్టపడుతుండే పార్టీ కోసం ఎవరు లేరు. నేను షేర్లింగంపల్లి క్యూనిస్లో చూసినప్పుడు యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, ఒక 4 ఎదురే కనిపించేది నాకు. మొత్తం చాలా పెద్ద నియోజకవర్గం షేర్లింగంపల్లి, మన రాష్ట్రంలో హైయెస్ట్ పెద్ద నియోజకవర్గం. ఆ బిడ్డలే కదా రావాల్సింది. సబ్జెక్ట్ ఉన్న బిడ్డలు షామ్యుల్, సౌందర్యరాజన్, శ్రీహరి, వీళ్ళంతా సబ్జెక్ట్ ఉన్న బిడ్డలు. వీళ్ళే యూత్లో కొట్లాడేది అక్కడ. ఎన్నికలు శాంతియుతంగా జరగాలి, శాంతి భద్రతలకు భంగం కలిగితే చర్య